ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు వారణాసిలో ఉన్నాము. బోట్ జర్నీలో మనం ఆ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. మనం ఈరోజు ఇక్కడ బోట్ జర్నీలో ఉన్నాము. ఈ బోట్ జర్నీలో ఏంటంటే మనకి బోట్లో ఎక్కేటప్పుడు ఈ లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు. దీన్ని వేసుకోవాలి, యాక్చువల్గా వేసుకుంటా దీన్ని నేను. అయితే ఇక్కడ ఈ జర్నీలో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఇక్కడ ఈ యొక్క వారణాసి ఘాట్ ఏదైతే ఉందో ఈ ఘాట్ అంతా కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఇక్కడికి వచ్చి చాలామంది వాళ్ళ యొక్క పిండ ప్రధానాలు కానివ్వండి, లేకపోతే తెల్లలు వదలడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారు? ఈ యొక్క గంగ యొక్క పవిత్రత అటువంటిది. అంటే గంగా నదిలో ఎవరైతే స్నానం చేస్తారో, గంగా నదిలో ఎవరైతే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క అస్థికలను వదులుతుంటారో, ఇక్కడికి వచ్చేస్తారో వాళ్ళు స్వర్గస్థులు అవుతారని, వాళ్ళకి విముక్తి కలుగుతుంది అనేటువంటి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలామంది తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఏమిటది అంటే, మనకి కాశీఖండం అనేటువంటి దాంట్లో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, నువ్వు గంగలో మునిగినప్పుడు కేవలం 3 మునకలు బొడ్డు వరకు వెళ్ళి 3 మునకలు మాత్రమే వేయాలి. 3 మునకలు వేసి బయటకు వచ్చేసారు. అలా కాకుండా ఈత కొట్టడం, సబ్బు రాసుకొని స్నానం చేయడం లాంటివి చేయకూడదు అనేటువంటి నియమం. ముఖ్యంగా చాలామంది ఏంటంటే, ఇక్కడికి నాకు వచ్చినప్పుడు అనిపించిన విషయం ఏంటంటే, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనకు కాశీకి వచ్చినప్పుడు ఏమిటా నియమాలు? కాశీకి రాగానే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటి అంటే, కాశీ వాసం. కాశీకి వచ్చి వెళ్ళడం వేరు, టూరిజం లాగా, లేకపోతే కాశీలో ఉన్నాను ఒక ఫీలింగ్తో, ఒక శివుడి దగ్గర ఉన్నాను అనే ఫీలింగ్తో ఉండడం వేరు. సో కాశీ వాసం. రెండవది, కాశీకి వచ్చినప్పుడట మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నియమ నిబంధనలు ఏం పాటించాలి అనేటువంటి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి ఆలోచించాలి, కానీ మళ్ళీ ఎక్కడో మీరు ఏ సిటీలోనూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలా ఉంది అనేటువంటి ఆలోచించడం అనేటువంటిది ఈ యొక్క కాశీకి వచ్చి రావడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కాశీలోకి ఎంటర్ అయినప్పుడు మీరు ముఖ్యంగా దానము ప్రధానంగా ఇవ్వాలని చెప్తుంది శాస్త్రం. రకరకాల దానాలు. ఎందుకు అంటే, ఇక్కడ మీరు చేసేటువంటి జపం కానివ్వండి, దానం కానివ్వండి, క్షేత్ర దర్శనాలు కానివ్వండి, 1,00,000 రెట్లు ఫలితాలు అధికంగా ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా కాశీకి వచ్చినందుకు చాలామంది ఏమంటుంటారు, ఏమంటే నేను కాశీలో మరణిస్తే బాగున్ను అనేటువంటిది ఒకటి మనం ప్రతి దగ్గర వింటూ ఉంటాం. కానీ నేనేమంటానంటే, కాశీలో వచ్చి మరణించడం కాదు, కాశీకి వచ్చిన తర్వాత ఎలా జీవించాలో నేర్చుకోవాలి. ఇక్కడికి వస్తే మోక్షం కలుగుతుంది కదా, ఇక్కడ మరణిస్తే మోక్షం కలుగుతుంది అంటూ ఉంటారు. కానీ మోక్షం అనేటువంటిది మరణం తర్వాత జరిగేటువంటిది అని అనుకుంటే అది పూర్తిగా తప్పు. మోక్షం అనేటువంటిది మీకు అన్నీ ఉండగా కూడా దేనైతే వదిలిపెట్టి ఉంటున్నారో దట్ ఈజ్ మోక్ష. అంటే అన్నీ ఉండి కూడా దేని గురించి వెంపర్లాడకుండా, దేని గురించి తపన పడకుండా, దేని గురించి ఇబ్బంది పడకుండా ఉండేటువంటి దాన్ని మోక్షం అంటూ ఉంటారు. అయితే ఇక్కడ కాశీలో ప్రధానంగా మనకి అష్టభైరవులు తిరగడానికి మనకి ఇక్కడ ఉంటుంది. మరియు అనేకమైనటువంటి 33 కోట్ల తీర్థాలు ఉన్నాయని చెప్పని అంటూ ఉంటారు. మరి భగవంతుడు వేరే దగ్గర లేడా, కాశీలోనే ఉన్నాడా అంటే, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉదాహరణకి మీరు ఇక్కడ ఏదైనా సరే ఒక శివలింగం మీద అభిషేకం చేశారనుకోండి, అభిషేకం చేసినప్పుడు ఇక్కడ చేసినటువంటి ఫలితం 1,00,000 రెట్లు, 1000 రెట్లు, 1,00,00,000 రెట్లు అంటూ ఉంటారు. మరి మన ఇంట్లో చేసినప్పుడు ఈ ఫలితం రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీ మనసును పూర్తిగా శివుని మీదే నిమగ్నం చేసి, శివుడు అక్కడ ఉన్నాడనేటువంటి భావనతో, శివుడు మన పూజ గదిలో శివుడు అక్కడికి వచ్చాడు, మనం అతనికి అభిషేకం చేస్తున్నాము, అతను మన అభిషేకాన్ని స్వీకరిస్తున్నాడు అనేటువంటి భావంతో చేసినప్పుడు ఖచ్చితంగా కాశీలో చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా కాశీలోకి వచ్చినప్పుడట ముఖ్యంగా మనం కొన్ని వదిలేయాలని చెప్తూ ఉంటారు. ఏమిటండి అంటే, చాలామంది ఏమంటుంటారు అంటే, తినేటువంటి పదార్థాలు కొంతమంది వదిలేస్తుంటారు, అదేవిధంగా ఒక్కొక్క పదార్థాన్ని కొంతమంది వదిలేస్తుంటారు. దానివల్ల కలిగేటువంటిది ఏమిటి? మీరు ఏదైనా ఒక పదార్థం, మనం చాలామంది చూడండి, నేను కాశీకి వదిలేసానండి అంటూ ఉంటారు. కొన్ని పళ్ళు వదిలేస్తుంటారు, కొంత తినేటువంటివి. కొంతమంది కోపాన్ని వదిలేసానండి అంటూ ఉంటారు. ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక వ్యక్తి చూడండి, ఇంకా నేను జీవితంలో కోప్పడను అనేటువంటిది కనుక వదిలేసేయగలిగితే కనుక, వాళ్ళ జన్మజాతకంలో కోపానికి కారకుడు ఎవరంటే కుజుడు కారకుడు. కుజ సంబంధించినటువంటివి ఏవైతే వాళ్ళ
మాత్రమే కాకుండా వాళ్ళ తర్వాత తరాల వారికి కూడా కుజ సంబంధించిన దోషం పోతుంది. ఎవరైనా సరే కోపాన్ని వదిలేయాలనుకుంటే కనుక. అదేవిధంగా అహము అంటారు చూసారా మీకు, అహము అంటే అది ఎవరికి వారికి తెలియదు, ఎదుటి వారికి తెలుస్తుంది తనకు అహం ఉందండి అంటూ ఉంటారు. ఎవరికి వారు మనం కనుక మీకు అహం ఉందండి అంటే ఒప్పుకోలేము. కానీ ఎవరికైనా కానీ నేను అహాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటే కనుక పరమేశ్వరుడు పరిపూర్ణంగా మీకు రక్షణగా ఉంటాడని చెప్తూ ఉంటుంది శాస్త్రం. ఏంటంటే అహం ఎలా వదిలేస్తాము, అహం అనేది నాకు లేదే అంటూ ఉంటారు ఎవరైనా మనం అడిగినా కూడా. ఇక్కడ ఒకటే, నేనే ప్రతిదీ చేస్తున్నాను, నా వల్లే అన్నీ జరుగుతున్నాయి, నేను చేస్తున్నందుకు ఇదంతా జరుగుతుంది అనేటువంటి భావన ఎవరికైనా ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యొక్క అహం యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంటుందంటే నేనే గొప్పవాడిని, నేనే ప్రతిదీ చేయగలను అనేటువంటి, నువ్వు గొప్పవాడం అనేటువంటిది నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ వేరు, అహం వేరు. ఆ భావన ఎప్పుడైతే పోతుందో ఖచ్చితంగా అహం అనేటువంటిది కూడా తగ్గుతుంది. ఈ కాశీలోని మనకి గంగా నదిలో మనం ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది దీపాన్ని వదులుతూ ఉంటారు. దీపం అసలు ఎందుకు వదులుతారు, దానికి గల కారణం ఏమిటి, జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉండడం వల్ల మనం దీపాన్ని వదలడం వల్ల కానీ ఆ నదిలో ఆ గంగాదేవికి వదిలినటువంటి దానివల్ల ఏమిటి ఫలితం అని చెప్పి చూసుకున్నట్లయితే, కొంతమంది చూడండి వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో కుజుడు బాగా పాడవడము, చంద్రుడు నీచ స్థానంలో ఉంటూ కుజుడు కూడా పాడైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మాత్రమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకి, ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకి, లేనట్లయితే చిన్నతనం నుంచి ఎప్పుడూ ఒక యుక్త వయసు వచ్చి దాని తర్వాత ఒక మిడిల్ ఏజ్ వచ్చే వరకు కూడా ఏదో కష్టం పడుతూ ఉంటారు. ఈ యొక్క దీపాన్ని వదలడం ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. మరికొన్నిసార్లు ఏమవుతుంటుందంటే వాళ్ళకి పిల్లలకి ఆ దోషాలు ఉంటాయి. చిన్నప్పుడు చూడండి మనకి బాలారిష్టాలు అంటూ ఉంటారు. ఆ బాలారిష్ట దోషములకు కూడా మీరు కనుక నీళ్ళలో కనుక ఏదైనా వదిలినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది తొలగుతుంది. అయితే ఇక్కడ చిన్నపిల్లలు వదలలేరు కదండి అన్నప్పుడు తల్లిదండ్రులు బాలారిష్ట దోషములు పోవాలి అని అనుకుని గంగలో కనుక ఆ దీపాన్ని కనుక వదిలినట్లయితే బాలారిష్ట దోషాలు ఖచ్చితంగా పోతాయి. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి జలగండాలు ఉంటాయి. జలగండాలు అంటే చంద్రుడి ద్వారా కానీ లేనట్లయితే నీటికి సంబంధించినటువంటి వాటి మూలంగా అష్టమ స్థానం వచ్చి జలగండాలు అంటే వాటి వల్ల ఎంతసేపు నేను నీళ్ళలో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుందా అని కాదు, లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి కొంతమంది జలగండాలు ఉన్నప్పుడు. లేనట్లయితే వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక రూపంలో అంటే వాళ్ళు అన్నం తినేటప్పుడు కానివ్వండి, లేనట్లయితే ఇంకేదైనా కారణాల వల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కులు రావడం కానివ్వండి, తింటున్నటువంటి ఫుడ్ చిన్నతనంలో కొన్నిసార్లు వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ జలగండ సంబంధమైనటువంటి వాటిగానే పనిచేస్తూ ఉంటుంది. అటువంటి దోషాలు కూడా ఈ యొక్క నీళ్ళల్లో ఎప్పుడైతే దీపం వదులుతారో దాని ద్వారా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక ఇక్కడ అమ్ముతూ ఉంటారు 50 రూపాయలకి 100 రూపాయలకి, దాన్ని వదిలేస్తున్నాం అనుకుంటే కాదు. ఇప్పుడు నెక్స్ట్ మనం మణికర్ణికా ఘాట్ దగ్గరికి వచ్చాము. ఈ యొక్క మణికర్ణికా ఘాట్ దగ్గరికి వచ్చాము. ఈ మణికర్ణికా ఘాట్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ మణికర్ణికా ఘాట్ దగ్గర కనీసం 300 నుంచి 400 శవాలు రోజు శివునిలోకి ఐక్యం అవుతుంటాయట ఇక్కడ ఈ యొక్క మణికర్ణికా ఘాట్లో. ఇక్కడ చూడండి ఇది మణికర్ణికా ఘాట్. ఈ యొక్క కాశీలో మనకి శాస్త్రాల్లో రకరకాల దోషాలు, రకరకాల దానాలు, రకరకాల అభిషేకాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరికైనా కూడా వాళ్ళకి జన్మజాతకంలో గనక పేరు ప్రఖ్యాతలు రావట్లేదు వాళ్ళ జాతక రీత్యా అంటే వాళ్ళకి ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క దోషం ఉంది అని అర్థం అనమాట. అలాంటప్పుడు ఈ యొక్క కాశీలో 12 ఆదిత్యులు ఉంటారు. 12 ఆదిత్యుల యొక్క దర్శనం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా వారికి ఆ దోషం అనేటువంటి తగ్గుతుంది. మరి కొంతమంది చూడండి ఏమంటే నాకు శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏలినాడు శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది అంటూ ఉంటారు. అలాంటి వారు ఇక్కడ కనుక అష్టభైరవులు ప్రదేశాలు ఇక్కడ తిప్పుతారు మనకి. అలా అష్టభైరవుల్ని కనుక దగ్గరికి వెళ్ళి మనం అక్కడ కనుక దర్శనం చేసుకున్నట్లయితే శని భగవానుడి యొక్క దోషం తగ్గుతుంది. అంటే ఇక్కడ చాలామందికి అనిపిస్తుంది ఏమంటే మరి పూర్వజన్మల్లో అనేకమైనటువంటి పాపాలు చేసి ఉంటాం కదా, ఆ పాపాలన్నీ ఒక్కసారిగా మనం ఇక్కడికి వచ్చేదో అష్టభైరవుల దగ్గర తిరగగానే పోతుందా అంటే అలా కాదు. ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషికి ఆ యొక్క పాపం అనుభవించి తీరాల్సింది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి భైరవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే మరి దోషం ఎలా పోతుంది?
కింద ఇక్కడెక్కడో శని భగవానుడికి సంబంధించిన నువ్వులు ఇచ్చినట్లయితే మనకి ఎలా తగ్గుతుంది అంటే, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడా కూడా దోషం పోదు, కానీ ఆ దోషాన్ని తట్టుకునే శక్తి ఆ భైరవుడు ఇస్తాడు. అష్టభైరవులు ఆ దోషాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు. అష్ట దిక్పాలకులు కూడా ఆ యొక్క శక్తిని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి కొంతమందికి చూడండి, ఎంతో కాలమైందండి, అనేక క్షేత్రాలు తిరిగాము, అసలు వివాహమే అవ్వట్లేదు మా అమ్మాయికి అని అంటూ ఉంటారు. అలాంటి వారు ఇక్కడికి వచ్చి చేయవలసింది ఏమిటి అంటే, చక్కెర మిశ్రీ అంటూ ఉంటారు. ఆ మిశ్రీని గనక ఇక్కడ చాలామంది చేస్తూ ఉంటారు. కొంత మిశ్రీని తీసుకెళ్ళి శివుడి దగ్గర అభిషేకం కోసం పెట్టడము, లేదా చెరుకు రసాన్ని కూడా అభిషేకం కోసం పెట్టడము. అదేవిధంగా ఈ యొక్క గంగా నదిలో గనక, ఇది చాలా రేర్గా చేసేటువంటిది, చాలామంది చేయరు. ఇది యాక్చువల్గా సముద్రాల దగ్గర చేస్తూ ఉంటారు, కానీ సముద్రాల దగ్గర చేసేది ఏమిటో కూడా ఇక్కడ నేను వివరించిన తర్వాత మనం ఇక్కడికి వద్దాము. ఒక చేప ఉంటుంది, అంటే ఎవరైనా ఇప్పుడు మనకి మత్స్యకారులు అది చేప పట్టుకుని ఉంటారు. ఆ చేపని మరలా గనక దాంట్లో వదిలేసినట్లయితే, ఎవరికైనా అసలు చూడండి ఇక నా జీవితం అయిపోయింది, ఏంటో నాకు అర్థం కాని దిక్కుచోచం స్థితిలో ఉన్నాం అనుకునేటువంటి వారు కూడా చేపను తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో వదిలేసినప్పుడు కూడా వాళ్ళకి ఆ దోషం అనేటువంటి తగ్గుతుంది. అయితే ఇక్కడ వివాహం కోసం చేయాల్సిన రెమెడీ ఏమిటంటే, చెరుకు రసంతో కానీ మిశ్రీతో కానీ, ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వారణాసి కాశీ ప్రదేశంలో ఎవరైతే శివునికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారో, పూర్వజన్మల్లో వాళ్ళకి శుక్రదోషం ఏర్పడినటువంటిది, వివాహం కోసం ముందుకెళ్ళినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాశీలో ముఖ్యంగా దానము ప్రధానం అని చెప్పడం జరిగింది. అలానే కాశీలో బిజినెస్ చేయకూడదని కూడా చెప్పారు. అంటే వ్యాపారం కోసం నువ్వు కాశీకి రాకూడదట. మరి అదేమిటంటే, మరి ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఈ బోట్ నడిపేవాడు వ్యాపారం చేస్తున్నాడు కదండి, అక్కడ షాప్లో ఉండేవాడు వ్యాపారం చేస్తున్నాడు కదంటే, ఇక్కడ ఉండేటువంటి వాడు, నివాసం ఉండేటువంటి వ్యక్తి వ్యాపారం చేయడం వేరు, ఇక్కడ ఏదో నేను మీకు ఏదో చేసి పెడతానని చెప్పని ఇక్కడ కాశీకి తీసుకొచ్చేసి వ్యాపారం చేయడం వేరు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంతమందికి ఈ బంధువర్గంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రతిదీ ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో తులసి దళములతో, గుర్తుపెట్టుకోండి, తులసితో ముఖ్యంగా ఇక్కడ కాశీ ఎక్కడైనా సరే మనకి ఇక్కడ బోల్డ్ అనే 33 లింగాలు ఉన్నాయి. ఆ యొక్క లింగాల్లో ఏ లింగము దగ్గరికైనా వచ్చి కనుక మీరు తులసిని అక్కడ పెట్టి ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని 108 సార్లు జపిస్తూ, దాని తర్వాత ఓం నమో నారాయణాయ, ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే గుర్తుపెట్టుకుని, కాశీలో ఉన్నంతకాలము ఒక రోజు ఉంటున్నామా, 2 రోజులు ఉంటున్నామా, 3 రోజులు ఉంటున్నామా, ఒక వారం రోజులు ఉంటున్నామా, ఇన్ని రోజులు కూడా మనం చేయవలసింది ఏంటంటే, నిత్యము కూడా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే, పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఖచ్చితంగా దగ్ధమవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే గురుబలము లేదు అంటూ ఉంటారు. గురుబలం పెరగాలి అంటే కాశీలో ముఖ్యంగా మన చేత్తో మనంగా ఒక గంధము చెక్క తీసుకొని దాన్ని బాగా నూరి, ఆ నూరినటువంటి ఆ చెక్క యొక్క ఆ గంధాన్ని శివునిపై భక్తి శ్రద్ధలతో ఎవరైతే అభిషేకం చేస్తారో శివుడికి, మరియు అదేవిధంగా అష్టభైరవులకి, శివుడికి మరియు అమ్మవారికి ఎవరైతే కాశీలో గంధముతో అభిషేకము, గంధముతో పుష్పములని గంధానికి అద్ది కనుక పూజిస్తారో 100% శుక్రబలము, గురుబలము 2 సహజంగా గురువుకు సంబంధించినటువంటి దోషం తగ్గాలి అంటే కనుక గంధంతో చేస్తారు. కానీ గంధము యొక్క అరగబావిన గంధానికి కనుక పుష్పములని అద్ది వాటిని కనుక అమ్మవారు సమర్పించినట్టే శుక్ర గురు బలాలు 2 పెరగడం వల్ల వాళ్ళకి వివాహ సంబంధించిన దోషాలు పోవడంతో పాటు సంపద సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహుకేతువుల దోషాలు ఈ యొక్క కాశీలో పోగొట్టుకునేటువంటి మార్గాలు మనకి శాస్త్రాల్లో ఎలా చెప్పారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన కాశీలో కనుక 11 రోజుల పాటు ఉండి చేసినా కూడా వాళ్ళకి ఆ దోషంలో పరిపూర్ణంగా పోవడం జరుగుతాయి.